రండి దేవుని యొక్క వాక్యం నుండి బైబిల్ స్టడీలో ప్రవేశించే మునుపు కొన్ని వాటికి జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉందని ప్రభు మాట్లాడుతున్నాడు. అదే రీతిలో ప్రభు మాట్లాడిన కోణాన్ని చూస్తున్నాము. తర్వాత భక్తుడు కూడా కొన్ని విషయాలు చెప్తూ వస్తున్నాడు. మనం ప్రభు సంగతి చూసాం. ప్రభువారు ఆ దర్శన వెలుగులో ప్రభు మాట్లాడిన కోణాన్ని చూస్తున్నాం. తర్వాత ప్రభువారు మాట్లాడిన కోణానికి శిష్యుడు కూడా మాట్లాడుతూ వస్తున్నాడు. దాని ముందరగా దాని తర్వాత కానీ శిష్యుడు కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు శిష్యుడు? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట ఆయన త్వరగా వస్తానని సెలవిస్తున్నాడు. శిష్యుడు కూడా ఏమంటాడంటే యేసు ప్రభువారి గురించి చూడండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది, యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా వస్తాడని పౌలు కూడా చెబుతూ వస్తున్నాడు. ప్రభువారు ఏమంటాడు? ప్రకటన గ్రంథం 22:12 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభు అంటున్నాడు. కానీ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారి యేసుక్రీస్తు ప్రభువారి సహపాఠి దాసుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారితో సహపాఠి వాడైనటువంటి పౌలు ఏమంటాడంటే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనంలో వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు. ఎందుకంటే కాలం బహు కొంచెంగా ఉంది కాబట్టి, కొంచెం కాలం ఉంది కాబట్టి ప్రభు కూడా అంటాడు, కొంచెము కాలము జరిగిన తర్వాత పిమ్మట మరలా నేను మిమ్మల్ని కొంతకాలమే అని ప్రభు మాట్లాడుతూ వస్తాడు. భక్తుడు కూడా చెబుతున్నాడు, తన యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి సహోదరుడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? ఆయన వచ్చుచున్నవాడు కాలం బహు కొంచెం ఉంది కాబట్టి వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతూ వస్తుంది. అయితే ఈరోజు మనం చూసేటటువంటి ఒక అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా రాబోతున్నాడు అన్నది అయితే ఒకటి అర్థమవుతుంది. ప్రభు నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. శిష్యుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారితో పాటు శ్రమల్లో సహపాఠివాడిగా పాలిభాగస్తుడు అయినటువంటి పౌలు అంటాడు, వస్తున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడని పౌలు అంటున్నాడు. అయితే దీని గురించి మనం గత కొన్ని వారాల నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే, రండి ప్రకటన గ్రంథం 22:12 కానీ అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10:37 వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడని రెండిట్లో ఒకటే మాట ఉంది. సుదీర్ఘమైన విధానం ప్రభు రాకడ సమీపిస్తుందన్న మాట అయితే ఉంది. మరి త్వరగా వస్తానన్న ప్రభు ఎందుకు ఆలస్యం అయ్యాడంటే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం ప్రకారం ఇశ్రాయేలుకి కఠినమైన మనసు ఉంది, అది మారాలి. సో ఇశ్రాయేలుకి కఠినమైన మనసు మారినప్పుడు ప్రభు రాకడ సమీపిస్తుంది. మరి త్వరగా వస్తానన్న ఆయన ఇప్పటివరకు ఎందుకు ఆలస్యం చేస్తానంటే, ఇశ్రాయేలుకి కఠినమైన మనసు ఉంది, అది మారాలి. అప్పుడు ప్రభు రాకడ సమీపించింది. 2, వాళ్ళు ఎప్పుడు మారుతారా, ఈ రాత్రి మారొచ్చా, రేపు మారుతారా అన్నది అది దేవుని ప్రణాళిక ఉంది. ఇక రెండో విషయాన్ని చూసినట్టయితే రోమపత్రిక 11:25 ప్రకారం అన్యజనుల యొక్క లెక్క ఇంకా సంపూర్ణమవల. సో అసలు ఇశ్రాయేల్ కఠినమైన మనసు మారాలి. ఏ విషయాలు కఠినస్తులు అన్నది 7 విషయాలు చూసాం. 7 మాటలకి 7 ఏండ్లు, ఒక్కొక్క దానికి 7 మాటలు, 7 మాటలకి 7 ఏండ్లు చూస్తూ వచ్చాం. రెండోదిగా అన్యజనుల యొక్క లెక్క సంపూర్ణం అవ్వాలి. సో అన్యజనులు అంటే ఎవరు, తర్వాత వారి గురించి 7 విషయాలు చూసాం. అన్యజనులు అంటే ఎవరు, తర్వాత వారి గురించి 7 ఏండ్లు 49 మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. తర్వాత తండ్రి దీర్ఘశాంతుడు. ప్రభు రాకడకు ఆలస్యం ఏంటంటే, 1 ఇశ్రాయేల్ కఠినమైన మనసు ఉంది, 2 ఇంకా అన్యజనులకు లెక్క సంపూర్ణం వల్ల. మూడోది ఏంటంటే తండ్రి దీర్ఘశాంతుడు. సో తండ్రి ఓపికతో దీర్ఘశాంతుడు కలిగి ఉన్నాడు కాబట్టి, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు కాబట్టి, ఓపిక ఉన్నాడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. దీనికి తండ్రి దీర్ఘశాంతుడు. ఏ విషయంలో దీర్ఘశాంతుడు? 7 విషయాలు చూసాం. 7 మాటలకు 7 49 విషయాలు కూడా మనం ధ్యానిస్తూ వచ్చాం. తర్వాత అందరూ మారుమనసు పొందాలి. ప్రభు రాకడ ఆలస్యం అవడం కారణం ఏంటంటే అందరూ మారుమనసు పొందాలి. 2 పేతురు 3:9 ప్రకారం తండ్రి దీర్ఘశాంతుడుగా ఉన్నాడు. 2 పేతురు 3:9 ప్రకారం అందరూ మారుమనసు పొందాలి. సో అందరూ అంటే ఎవరెవరు దేని కొరకు మారుమనసు పొందాలనేది 7 విషయాలు చూసాం. 7 విషయాలకి 7 49 మాటలు ధ్యానించుకుంటూ వచ్చాం. ఈ యొక్క 4వ మాట కూడా కంప్లీట్ అయిపోయింది. సో 5వ మాట ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం కానీ అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:17 కృపాకాలం ఇంకా ముగించబడలేదని బైబిల్ రాయబడుతూ వచ్చింది. భూమి మీద కృపాకాలం ఉంది కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుందని మనం చూస్తున్నాం. ఇక 6వ విషయం ఏంటంటే, ఆదికాండం 24:7 యోహాను సువార్త 14:16 ప్రకారం పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇక 7వదిగా చూస్తున్నట్టు తండ్రికి తప్పక మరి ఎవరికంటే కుమారుడికి కూడా తెలియదు ఎప్పుడు రావాలని. సో ఇక్కడ ఈ మాటకు అర్థం ఏంటంటే
తండ్రికి మాత్రమే తెలుసు, కుమారుడు కూడా ఇప్పుడు రావాలో తెలియదు కాబట్టి కుమారుడు రాక ఆలస్యమవుతుంది. ఈ యొక్క 7 విషయాల్లో 4 విషయాలు 4 ఏళ్ళు చూసాము, ఒకదానికి కంప్లీట్ చేస్తూ వచ్చాం. 5వ మాట ఏంటంటే కృపాకాలం ఇంకా ముగించబడాల. సో కృప అంటే కృప గురించి 7 విషయాలు ఉన్నాయి. సో 7 విషయాల్లో ఈ కృపాకాలం ఇంకా భూమి మీద ఉంది కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. కృపాకాలం భూమి మీద ఉన్న కృపాకాలం మనం చూస్తూ వస్తున్నాం. కృపాకాలం భూమి మీద ఉంటున్నారు. ఏం జరుగుతుందంటే, ఒకటి ఏం జరుగుతుంది, గత వారం మీరు రాసుకుంటూ వచ్చారు. మొట్టమొదటిగా కృప భూమి మీద ఉండి ఏం చేస్తుంది? కరుణించేదిగా ఉంది. 2 కృప భూమి మీద ఉండి రక్షించేదిగా ఉంటుంది, రక్షణ ఇచ్చేదిగా. 3 కృప భూమి మీద ఉండి గత వారం చూస్తూ వచ్చాం విడుదల వస్తుంది. అంటే మరలా సాతాను చేతిలోకి వెళ్తున్నప్పుడు విడుదల వస్తుంది. సో గత మూడు వారాల గురించి మనం ధ్యానించుకుంటూ వచ్చాం. గత 3 వారాలు ధ్యానించిన కోణంలో 2 మాటలు, ఒకటి కృప ఏం చేస్తుంది, మొట్టమొదటిగా కరుణిస్తుంది, దాని గురించి 7 విషయాలు చూసాం. ఈ 5వ మాటలో 7 విషయాలు ఉండి 7 విషయాల్లో మొదటి మాట ఏంటంటే కృప కరుణిస్తుంది. 2 కృప ఏం చేస్తుంది, మాటికి కృప ఏం చేస్తుంది, రక్షించేది ఉంటుంది. 3 కృప ఏం చేస్తుంది అంటే మరలా శత్రు చేతులు, అంటే మాటికి శత్రు చేతిలోకి వెళ్తున్న వారిని విడిపిస్తుంది అన్నది చూస్తూ వచ్చాం. గత 2 వారాల క్రితం అది. గత వారం మనం చూసిన మాట ఏంటంటే మరలా శత్రు చేతుల నుంచి విడిపిస్తుంది కృప. కృప ఉంటుంది ద్వారా శత్రు చేతులకు వెళ్తున్నాం, మనం విడిపించబడుతున్నాం. విడిపించబడిన మనం ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి సరి చేసుకోవడం ద్వారా మన జీవితాలు మార్చబడుతున్నాయి. ఇది కృపను గురించి మనం చూస్తూ వచ్చాం. మీరు కొద్దిగా జరగండి అక్క, కనబడకపోతే టేబుల్. ఇక 3వ మాట చూస్తున్నట్టయితే, ఈ 3వ మాట గురించి గత వారం చూస్తుంది ఏంటంటే నెహెమ్యా గ్రంథం 9:28 ప్రకారం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 28వ వచనం ప్రకారం మరలా శత్రు చేతిలోకి వెళ్తున్నామని చూస్తూ వచ్చాం. సో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే శత్రు చేతిలోకి వెళ్ళే వారిని విడిపిస్తున్నారు. శత్రు చేతిలోకి వెళ్ళిన వాళ్ళు ఎటువంటి వారు? ఇశ్రాయేలు ప్రజలు. ఎవరెవరు వెళ్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేసి శత్రువు చేతిలోకి వెళ్తున్నారు, దేవుడు విడిపిస్తున్నాడు. 2 పరిసయ్యులు లోపాలు వెతుక్కుంటున్నారు, లోపాలు వెతుకి శత్రు చేతిలోకి వెళ్తున్నారు, వాళ్ళని దేవుడు విడిపిస్తున్నాడు. దావీదు చేసిన పాపం తప్పు ఒప్పుకుంటున్నాడు, చేసిన పాపాన్ని ఏం చేసి కప్పుకోవాలని చూశాడు కాబట్టి దేవుడు తనకి మరి శత్రు చేతిలోకి వెళ్ళిన తను విడిపించాడు కాబట్టి ఒప్పుకుంటూ వచ్చాడు. సౌలు పాపం చేస్తున్నాడు, వాటిని ఏం చేస్తున్నాడంటే పాపం చేస్తున్నాడు కాబట్టి పాపం నుండి సౌలుని దేవుడు ఏం చేశాడు, విడిపిస్తూ వస్తున్నాడు. మరలా శత్రు చేతులు ఉండవు సౌలుని. 3, 4 అది. 5వదిగా చూస్తున్నాడే శాస్త్రులు ప్రభుకి కీడు చేయాలని చూస్తున్నారు. శాస్త్రులు ప్రతిసారి కూడా ప్రభు విడిపించిన అనుభవం ఉంటుందంటే మాట్లాడి సమాధానం, వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానం పెట్టుందరా శత్రు వారిలోకి తీసుకొస్తున్న దురాలోచన బట్టి విడుదల పొందుతున్నారు, మరలా శత్రు చేతులకు వెళ్తున్నారు. ఇది గత వారం మనం చూస్తున్న 5వ మాట. 6వదిగా చూస్తున్నట్టే ఫరో రాజు హృదయం కఠినపరుచుకుంటున్నాడు కాబట్టి కఠినపరుచుకుంటున్న విధానంలో నుండి దేవుడు మరలా విడిపిస్తున్నాడు. కానీ ఫరో యొక్క హృదయం ఏమవుతుంది, కఠినత్వంలోనే ఉంటుంది. సో మరలా శత్రు చేతులు ఉన్న ఫరోని కూడా విడిపిస్తానికి ఇష్టపడ్డాడు, కానీ తాను విడుదల పొందలేదు, తన నష్టం తను తెచ్చుకున్నాడు. ఇక 7వదిగా చూస్తున్నట్లయితే, క్షమించండి 7వ మాట, 5వది కాదు 7వ మాట, 6వది కాదు 7వ మాట, త్రోవ పక్కన పడిన విత్తనాలు. ఈ విత్తనాలు త్రోవ పక్కన పట్టడం ద్వారా దేవుని కృప ఏం చేస్తుందంటే త్రోవ పక్కబడినటువంటి, అంటే క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో దేవుని వాక్యాన్ని సరిగా వినలేక పక్కన పడిపోయి దారి తప్పిపోతున్నటువంటి క్రైస్తవ జీవితాలు కానీ, దేవుని వాక్యం కానీ, విశ్వాసం కానీ త్రోవ తప్పిపోతున్న వారందరినీ కూడా దేవుని కృప ఏం చేస్తుందంటే సరైన మార్గంలో తీసుకొస్తుంది. ఇది గత వారం మనం చూసిన 7 విషయాలు. 7 తిరుగుబాటు, లోపాలు, కప్పుకోవటం, పాపము, కీడు, హృదయ కఠినము, త్రోవ పక్కన. 7 విషయాలను బట్టి మరలా శత్రు చేతిలోకి వెళ్ళిన వీళ్ళని ప్రభు ఏం చేస్తున్నాడంటే విడిపిస్తున్నాడు. ప్రభు ఎలా విడిపిస్తుంది? తన కృప ద్వారా. కృప ఏం చేస్తుందంటే భూమి మీద కృపాకాలం ఉంది. ఈ కృపాకాలంలో ఉన్న కృప ఏం చేస్తుందంటే మరలా శత్రు చేతిలోకి వెళ్ళి మనల్ని విడిపిస్తుంది. ఇది మనం చూసినటువంటి దేవుని వాక్యం. ఇది గత వారం మనం చూసినటువంటి మాట. సో ఈ వారం మనం చూసేటటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చినాయి. రండి, నెహెమ్యా గ్రంథము. ఈ వారం మనం చూస్తున్నటువంటి మాటను చూసినట్టయితే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం. నెహెమ్యా గ్రంథము 9:17. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. చదవగలుగుతారు ఎవరన్నా? నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం, ఇది 4వ మాట. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కృప ఏం చేస్తుంది అని మనకు కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ భూమి మీద కృపాకాలం ఉంటుందో ఏం జరుగుతుంది అన్నది నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. వారు అవిధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నువ్వు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక
తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశంలో తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడును, దయావాత్సల్యతలు గలవాడును, దీర్ఘశాంతను బహు కృపయు గలవాడునై ఉండి వారిని విసర్జించలేదు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక కోణం ఏంటంటే, కృప ఏం చేస్తుంది అని అంటే, భూమి మీద ఉన్న కృప మనుషుణ్ణి సో మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోక మునుపు 4వ మాట ఏంటంటే, కృప ఏం చేస్తుందంటే, దేవుని వాక్యంలో ఇక్కడ రాయబడినటువంటి మాట నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, కృప ఒక మనుషుణ్ణి దేవుడు విసర్జించుకోకుండా ఆపుతుంది. ఏం చేస్తుంది కృప? ఒక మనుషుణ్ణి దేవుడు విసర్జించుకోకుండా ఆపేస్తుంది. భూమి మీద ఉన్న కృపాకాలం, భూమి మీద కృపాకాలం ఉంటుంది ద్వారా, ఈ కృపాకాలంలో మనకేం జరుగుతుందంటే, దేవుని కృప భూమి మీద ఉండటం ద్వారా మనుషుల్ని దేవుడు విసర్జించుకోకుండా ఆపేయబడుతుంది. ఈరోజు మనం ఎందుకు విసర్జించబడలేదు తెలుసా? ఈరోజు మనం విసర్జించబడకపోవడానికి కారణం ఏంటి తెలుసా? విసర్జించడం అంటే దేవుడు మనల్ని వద్దు వీళ్ళు నాకు వద్దు అనుకోకుండా ఉండటానికి, వీళ్ళు నాకు కావాలనుకోవడానికి కారణం ఏంటి తెలుసా? వీళ్ళు నాకు వద్దు అని దేవుడు ఎందుకు అనుకోవట్లేదు తెలుసా? కృపాకాలం ఇంకా భూమి మీద ఉంది. ఈ కృపాకాలం భూమి మీద ఉండటం ద్వారా దేవుడు మనుషుల్ని విసర్జించట్లా. ఇదే కృపాకాలం భూమి మీద లేకపోతే, ఈ కృపాకాలం భూమి మీద ఉండకపోతే ఏం జరుగుతుంది తెలుసా? మనుషుడు విసర్జించబడతాడు. ఏమవుతాడు? విసర్జించబడతాడు. ఇప్పటికీ మనం ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని తప్పుదమ్ములు చేసినా, ఎన్ని బలహీనతలుండా, ఎన్ని అవిధేయతలుండా మనం ఎందుకు విసర్జించబట్టలేదంటే, దేవుని కృప భూమి మీద ఉంది. ఏముంది? దేవుని కృప. సో ఈ దేవుని కృప భూమి మీద ఉండటం ద్వారా మనుషుణ్ణి విసర్జించుకోకుండా ఆపుతుంది. అయితే దీని గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోక మునుపు, అయితే దేవుడు ఎటువంటి వారిని విసర్జించేస్తున్నాడు? సో ఎటువంటి వారిని విసర్జిస్తున్నారు? ఎటువంటి వారిని విసర్జించడానికి ఇష్టపడుతున్నారు? లేదా దేవుణ్ణి కాదనుకుని, దేవుని వద్దనుకుని, దేవుని విసర్జించిన ప్రజలకు జీవితాలు కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభు మరి బైబిల్ స్టడీ కొరకై కొన్ని మాటలు ధ్యానించబోతున్న సహాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు, వాక్యం మీది, నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నిక లేని వాడిని అని ఒప్పుకొంచున్నాను తండ్రి. దాసుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు యజమానురాల వైపు చూసినట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. మాతో మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు నన్ను నేను అప్పగిస్తున్నాను ప్రభా, సహాయం చేయండి. ఈ సమయంలో వాక్యం ధ్యానించేటప్పుడు మీ ఆత్మాభిషేకం, మీ నడిపింపు మాకు దయచేయండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ సమయంలో ప్రభా వాళ్ళు ఉన్నటువంటి ఆలోచనలన్నీ కొట్టివేయండి. 3 ఆలోచన కూడా కొట్టివేసి ప్రభా, తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం విప్పి బడదలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మీరు మాట్లాడండి. పైన ఉన్న అభిషక్తుల, కింద ఉన్న అభిషక్తులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవా, కలువర్సిల యొక్క రక్త ప్రోక్షణ కింద తెస్తున్నాం. కలువర్సిలో శత్రుపైన విజయాన్ని పొందిన రక్తాన్ని పైన ప్రోక్షించుకుంటున్నాం. ఆ కలువర్సిల యొక్క రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకుని ఆ శిలువలో ప్రభావ మీరు ఎట్లాంటి విజయవంతమైన జీవితం కలిగి ఉంటారు శత్రుపైన. ఈ వాక్య వెలుగులు అటువంటి విజయవంతమైన జీవితం మీరు మాకును అనుగ్రహించమని తండ్రి వాక్యం ధ్యానిస్తున్న సాయం చేయండి. వచ్చిన ప్రజలను బట్టి స్తోత్రాలు, రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించండి. ఎవరు ఎట్ట ఆలస్యం కాకుండా అశ్రద్ధలుగా ఈ దేవుని కార్యాలు శాపగ్రస్తులు కాకుండా కాపాడమని, సమస్తాన్ని మీకు అప్పజీవితం ముందున్న సమయంతో దీవించమని మీ నడిపింపును కోరుకుంటూ మాతో మాట్లాడి మా ప్రతి ఒక్కరు తీర్చమని, ఇదని మీ పరిచర్య అంతా దీవించమని, శత్రు సిగ్గునికి భయం తెచ్చుకోమని, నాతో మాట్లాడి ప్రతి ఒక్కరు తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ రాయబడినటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే, మొదటి సమయాల గ్రంథము మనం చూస్తున్నాము. మొదటి సమయాల గ్రంథము దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే మొదటి సమయాల గ్రంథం 12వ అధ్యాయం. మొదటి సమయాల గ్రంథము 12వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే 21వ వచనం, ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జింపువారు. సో వాస్తవానికి దేవుడు మనల్ని విసర్జిస్తలా, ఇదైతే వాస్తవం. ఎందుకు విసర్జిస్తలేదు?
భూమి మీద దేవుని కృప ఉంది కాబట్టి దేవుడు మనల్ని విసర్జిస్తలా. ఇదైతే సత్యము, సర్వసత్యం ఇది. సో దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, దేవుడు మనల్ని విసర్జిస్తలేదు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలు దేవుని విసర్జించారు. ఎవరు? ప్రజలు. ఇంతకుముందు కూడా ఈ విసర్జించడానికి గురించి ఒక వాక్యం చూస్తూ వచ్చాం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే తండ్రి దీర్ఘశాంతుడు కాబట్టి మనల్ని విసర్జిస్తలేదు అన్న విషయం మనం చూస్తూ వస్తున్నాం. అది ఒక కోణంలో చూస్తే కృపను బట్టి కూడా దేవుడు మనం విసర్జిస్తలే. ఆయన దీర్ఘశాంతుడే. ఇక్కడ చూసినట్టయితే కృపను బట్టి, కృప ద్వారా ఒక మనిషిని, కృప భూమి మీద ఉండటం ద్వారా ఒక మనుషుని దేవుడు విసర్జిస్తలేదు. ఇది మనం చూస్తున్న వాక్యం. అయితే దేవుని విసర్జిస్తున్నటువంటి ప్రజలు ఉంటారు. ఎవరు? దేవుణ్ణే విసర్జిస్తున్నటువంటి ప్రజలు. సో వారి జీవితాల్లో వేటిని బట్టి దేవుని విసర్జిస్తున్నారంటే కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే రండి, మొదటి సమయాల గ్రంథమే 12వ అధ్యాయం, మొదటి సమయాల గ్రంథం 12వ అధ్యాయం 21వ వచనం. మొదటి సమయాల గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనం. సో దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మొదటి సమయాల గ్రంథం 12వ అధ్యాయము 21వ వచనం. ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జింపు వారు ప్రయోజనము మాలినవై. తర్వాత సో ఇక్కడ రాయబడిన మొట్టమొదటి మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యం రాయబడినటువంటి మొదటి మాట, ఇక్కడ రాయబడిన మొదటి మాట చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఆయనను విసర్జించేవారు ఎలాంటి వారు? అర్థమవుతుందండి. ఆయనను విసర్జించేవారు. సో ఆయనను విసర్జించేవారు ఎలాంటి వారంటే మొట్టమొదటిగా ఇక్కడ రాయబడిన మాట ప్రయోజనం మాలినవై. అంటే అర్థం ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే అంటే వారికి ప్రయోజనము లేనటువంటివి, అంటే ప్రయోజనకరము కానటువంటి వాటిని ఇక్కడ ఎట్లా రాసి ఉండో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వారు ఆయనను విసర్జించి, ఆయనను విసర్జింపు వారు ప్రయోజనము మాలినవై. అంటే అర్థం ఏంటి? ప్రయోజనకరమని కానివని అర్థం. ఏవని? ప్రయోజనకరమైనవి కాని అని అర్థం. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటిగా కృప భూమి మీద ఉంటుంది ద్వారా దేవుడు మనం విసర్జిస్తున్నా, కానీ ప్రజలు దేవుని విసర్జిస్తున్నారు. దేన్ని బట్టి విసర్జిస్తున్నారు? ప్రయోజనకరమైనవి కాని వాటిని బట్టి దేవుని విసర్జిస్తున్నారు. దేన్ని బట్టి? ప్రయోజనకరమైనవి కాని వాటిని బట్టి. ఈరోజు చాలామంది అర్థం చేసుకోవాల్సిన ఒక సన్నివేశం ఏంటంటే ప్రయోజనకరమైనవి కానీ సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే ప్రయోజనమైనవి అంటే అర్థం ఏంటి? ప్రయోజనకరమైనవి కానివని అర్థం. సో ప్రయోజనకరమైనవి కానటువంటి వాటిని చూసి ప్రయోజనకరమైనటువంటి కాని వాటిని చూసి ప్రజలు దేవుని విసర్జిస్తున్నారు. ఈరోజు అర్థం చేసుకోండి, చాలామంది యొక్క జీవితాలు, క్రైస్తవులు అనబడుతున్నారు కానీ, విశ్వాసులు అనబడుతున్నవారు కానీ, దేవుని బిడ్డలు అనబడుతున్న వారి యొక్క జీవితాలు మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రయోజనకరము కాని వాటి మీద మనసు ఎక్కువ ఉంటుంది ప్రజలకి. అంటే ప్రయోజనకరమైనది, ఒక మనుషుడికి ప్రయోజనకరమైనది ఏంటి? దేవుడే. దేవుని కంటే ప్రయోజనకరమైనది ఏమైనా ఉందా? ఏది లేదు. కానీ ఈరోజు మనుషులు ఎలా ఉంటారంటే ప్రయోజనకరమైన దేవుని విసర్జిస్తున్నారు, ప్రయోజనకరమైనటువంటి దేవుని విడిచిపెడుతున్నారు. లోకం వైపు ఎక్కువ ఆశ కలిగినటువంటి ప్రజలు ఎక్కువ ఉంటున్నారు. వీళ్ళు ఎవరంటే నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాం. నేనంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటే ఈరోజు మాట్లాడే మాట ఎవరి గురించి తెలుసా? క్రైస్తవుల గురించి. ఈరోజు మాట్లాడే మాట రక్షణ లేనివారు, మారుమూసు లేనివాడు, ఒక అన్యుడి గురించో, ఒక వ్యర్థమైన వాడి గురించి కాదు మాట్లాడుతుంది. ఒక క్రైస్తవుడి గురించి, ఒక విశ్వాస గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఏమని తెలుసా? ప్రయోజనకరము కాని వాటి వైపు మానవుడి యొక్క మొగ్గు చూపించడం ద్వారా, మానవుడి యొక్క మనసు ఉంటుంది ద్వారా దేవుణ్ణే విసర్జిస్తున్నారు ప్రజలు. అర్థమవుతుందండి? వేటిని విసర్జిస్తున్నారు? దేవునే విసర్జిస్తున్నారు. ఈరోజు ప్రయోజనం లేని వాటి వైపు మనుషుడు ఎక్కువ చూస్తున్నాడు. ప్రయోజనకరమైనది ఏంటి? దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుని రాజ్యం, దేవుని సన్నిధిలో ఉంటాం, నిత్యత్వంలో ఉంటాం. ఇవన్నీ మనకు ప్రయోజనకరమైన కారణాలు. ఉండటానికి ఇవి నిత్యత్వంలో ఉండాలంటే ప్రయోజనకరమైన జీవితం మనకు అవసరం. అసలు దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని రాజ్యం గురించి తెలుసుకోవాలి, దేవుని యొక్క ఉద్దేశాల గురించి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మన జీవితంలో ప్రయోజనకరమైనది ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. ఈ లోకంలో మనకు ప్రయోజనకరమైంది అంటే మనకు మేలైనది ఏమైనా ఉన్నదంటే ఈ లోకమందు కానీ పరమందు కానీ ఎక్కడైనా మేలైనది ఉందంటే అది దేవుడే.
మనకు మేలైంది ఉందంటే దేవుడే. మేలు అయినవి అనుకుంటున్నారు ప్రజలు. మేలైన ప్రభువుని విడిచిపెట్టి మేలైనటువంటి ప్రభువుని విసర్జించి లోక ప్రయోజనం కాని వాటి వైపు మనుషులు తిరుగుతూ వస్తున్నారు. ఈరోజు మన క్రైస్తవ జీవితం అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి కోణం ఏంటంటే, మేలైన వాటి వైపు మన మనసు ఉంటుందా? మేలైనది ఏదైనా ఉందంటే అది ప్రభువే. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తప్పక ఈ లోకంలో ఏ మనుషుడు కానీ, వస్తువులు కానీ, పక్షులు కానీ, జలరాశులు కానీ ఏవి కూడా మేలైనవి కావు. ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు తప్పక ఏది మేలైంది లేదు ఈ లోకంలో. ఈ లోకమే కాదు, పరమందు కూడా మనకు దేవుడు తన కుమారుడు మనకు అనుగ్రహించడం ద్వారా మేలైందంటే మనం పొందుకుంటున్నాం. ఆయన కుమారుడు పరిశుద్ధాత్ముడు తప్పగా ఈ లోకంలో మనకు మేలైందంటే ఏమి లేదు. కానీ ప్రజలు మేలైన దాన్ని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి, దేవుని విసర్జించి ప్రయోజనం కానివంటే మేలు కాని వాటి కొరకు మనుషులు ఏం చేస్తున్నారు? ప్రయాసపడుతున్నారు. మేలైన దాన్ని విడిచిపెడతారు. వారికి ప్రయోజనకరమైంది, వారికి ఉపయోగపడే దాన్ని విడిచిపెట్టేసి వారికి ఉపయోగపడేటటువంటి ప్రభువుని విసర్జించి లోకం వైపు ప్రజలు ఏం చేస్తున్నారు? దారి తప్పిపోతున్నారు. ప్రభు వారికి ఉపయోగం అంటాడు, ప్రభు వారికి కార్యం చేస్తాడు వారి పక్షాన, ప్రభు వారికి ఏదైనా సహాయం చేస్తాడు, ప్రభువారు వారికి ఏదైనా సహాయం చేస్తాడు. అటువంటి మనకు ప్రయోజనకరమైనది ఎవరంటే ప్రభువే. మనకు మేలుకరమైనది ఎవరు? ప్రభువే. ప్రభువునే విసర్జిస్తున్నారు ప్రజలు. కాబట్టి ఇక్కడ రాయబడిన మొట్టమొదటిగా ప్రయోజనకరమైన ప్రభువుని విడిచిపెట్టారు, విసర్జించి ప్రయోజనమైనవి అనుకుంటూ పనికిరానివి, ప్రయోజనకరమైనవి కాని వాటి కొరకు మనుషులు ఆశ కలిగి ఉంటున్నారు. సో ఇట్లు వారు ప్రయోజనం కాని వాటి కొరకు ఆశ కలిగి వాటి వైపు మొగ్గు చూపటం ద్వారా సర్వోన్నతుడైన దేవుణ్ణి ప్రజలు ఏం చేస్తున్నారు? విసర్జిస్తున్నారు. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దానండి. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 21వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 21వ వచనం. ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించెదరు. నిజముగా అవి ఏమై ఉండే? మాయయే. రెండో మాట ఏంటంటే మాయా స్వరూపముల వలన. సో ఇక్కడ రెండో మాట మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రెండోది ఇది ఎలాంటివి అంటే ప్రజల యొక్క జీవితాలు మనం అర్థం చేసుకుంటే మాయా స్వరూపములు అంటే అర్థం ఏంటి? ఇది ఒక రూపం ఉంది, ఈ రూపం ఎలాంటిది? దీని స్వరూపం ఎలాంటిది? అదే మాయా రూపమే. అంటే అర్థం ఏంటి? ఒక దినాన్ని మాయ చేసేదని అర్థం. ఏమవుతుంది? ఒక దినమున దాని రూపం ఎలా ఉంది? ప్రజల యొక్క విధానం అర్థం చేసుకున్నట్లయితే మాయ చేసేటటువంటి రూపాల వైపు మానవుడు ఎక్కువ మనసు పెట్టుకుంటున్నాడు. మాయ చేసేటటువంటి రూపం వైపు మానవుని యొక్క మనసు ఎక్కువ ఉంటుంది. సో బైబిల్ చెప్పేటటువంటి రెండో కోణం ఏంటంటే, ప్రజలు మేలుకరమైన ప్రభు, ఇంకా మాయం చేయక తనను తాను కనపరుచుకున్నటువంటి ప్రభు. ఇతరులను భ్రమలో పెట్టేవాడు కాదు, ఇతరుల్ని మాయ చేసేవాడు కాదు, మోసం చేసేవాడు కాదు. సో అటువంటి ప్రభువుని ప్రజలు విడిచిపెట్టి విసర్జించి మాయా స్వరూపముల వైపు మనసు పెట్టుకుంటున్నారు. దాని రూపమే, దాని యొక్క స్వరూపమే, దాని యొక్క ముఖ దర్శనమే అనేకులు మోసం చేసేది ఉంటుంది. అర్థమవుతుందండి? దాని స్వరూపము, దాని ముఖ దర్శనము, దాని యొక్క వైభోగము అంతా ఏమవుతుంది? అనేకులు మోసం చేసే విధానం ఉంది. మనం ప్రకటన గ్రంథం చదివినా, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం కాడ చదివినప్పటికీ 17-18 అధ్యాయాలు చదివినా ఒక స్త్రీ కనపడుతుంది. ఎవరామె? ఎవరో తెలుసా? ఎవరామె? చెప్పండి. మీకు తెలియదని నాకు తెలుసు. ఎంత వాక్యం అన్నది అప్పుడైతే మర్చిపోతారని తెలుసు. ఆ స్త్రీ ఎవరంటే బాగా పరిచయమైనటువంటి అక్కే, మనకు బాగా సుపరిచయమైనటువంటి అక్క. ఎవరామె? యెజబెలు. ఎవరు? యెజబెలే. బాగా పరిచయం గురించి చాలా వాక్యాలు ధ్యానిస్తూ వచ్చాం. అక్క మనసు మారిందా? ఉండటానికి రూపం ఉంది. ఒక రాణిగా ఉంటూ వస్తుంది, ఒక అందచందాలు ఉండొచ్చు, ఒక వైభోగం ఉండొచ్చు, ఒక రూపం ఉండొచ్చు. కానీ దాని స్వరూపం అంతా ఎలా ఉంది? మనుషులను మాయ చేసే విధానం ఉంది. దాని స్వరూపం అంతా కూడా మాయ చేసే కోణం ఉంది. దీని గురించే సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో కూడా 5వ అధ్యాయం కానీ 3-4 అధ్యాయాలు కానీ మాట్లాడుతూ వస్తారు కదా. 5వ అధ్యాయంలో ఆ ప్రాంతంలో చూసినట్లయితే, 6వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే ఒక స్త్రీ గురించి, జారా స్త్రీ గురించి మాట్లాడుతూ వస్తారు. ఇంకా అంత ముందు కూడా కొన్ని విషయాలు ఉంటాయి, దాని తర్వాత కొన్ని విషయాలు ఉంటాయి. కాబట్టి 3వ అధ్యాయం కాడి నుంచి 6వ అధ్యాయం వరకు మనం చదివితే మనకు అర్థమైంది. తర్వాత జారా స్త్రీ గురించి మనం చూస్తున్నాం. ఆమె విధానం ఎలా ఉందో తెలుసా? ఆమె యొక్క వీధుల్లో నుంచుని తన వైభోగాన్ని, తన రూపాన్ని, తన అందాన్ని చూపించి మనుషుని ఏం చేస్తుంది? మాయ చేసింది.
మాయ చేసి ఏం చేసింది? నా భర్త లేడు, పొరుగురు వెళ్ళిపోయాడు, దూరదేశం పోయాడు, ఏదో కొనుక్కురావడానికి వెళ్ళాడు, అది ఇదని చెప్పి మాయ చెప్పేసింది. ఈ పడుచువాడు, బుద్ధి లేని పడుచువాడు అక్కడ ఉండి ఆమెతో వ్యభిచరించడానికి వెళ్ళాడు. తర్వాత ఏం జరిగింది? జీవితం నష్టపోతున్న అనుభవం కనపడుతుంది. అంటే ఒక వేషధారణ, తన రూపమే ఒక మాయ, అది నిజమైంది కాదు. మాయ అంటే అర్థం ఏంటంటే నిజమైంది కాదని అర్థం. నిజము కానటువంటి స్వరూపాన్ని ధరించుకుని ఈ లోకంలో సాతానుడు జీవిస్తున్నాడు. దాని సాదృశ్యమైనదే, దాని సమీప బంధువే, దానికి చుట్టమైనదే, దానికి బంధువైనదే యెజబెలు. సాతానికి సమీప బంధువు ఎవరో తెలుసా? యెజబెలే. ఎవరు? యెజబెలే. యెజబెలు ఏం చేస్తుంది? తన రూపాన్ని బట్టి, తన యొక్క విధానాన్ని బట్టి, తన వైఖరిని బట్టి అనేకుని మాయ చేసి ఎదుగుంటుంది. ఇక దేవుని విడిచిపెట్టి బయలును పూజించే అనుభవంలో తీసుకొచ్చేసింది. అంటే ఎంత మాయ చేయకపోతే అటువంటి అనుభవంలోకి వచ్చింది చూడండి. బైబిల్ అంటుంది కదా, దాని స్వరూపమే మాయ. సాతాను యొక్క స్వరూపంలోకి వెళ్ళిపోయి దేవుని యొక్క స్వరూపాన్ని విసర్జిస్తున్నారు ప్రజలు. ఏం చేస్తున్నారు? సాతాను యొక్క స్వరూపంలోకి వెళ్ళి దేవుని యొక్క స్వరూపాన్ని ప్రజలు విసర్జిస్తున్నారు. ఇటువంటి ప్రజలకు కూడా దేవుని కృప కనపరచబడుతూ వస్తుంది. ఒకటి, ప్రయోజనం కాని వాటిని, ప్రయోజనమైనవి కాని వాటి కొరకు ప్రజలు ప్రయాసపడుతున్నప్పటికీ, ప్రజలు వాటి వైపు మొగ్గు చూపిస్తున్నప్పటికీ, దేవుని కృప భూమి మీద ఉంది కాబట్టి దేవుని ప్రయోజనకరమైన వాటిని విడిచిపెట్టి ప్రయోజనం కాని వాటి కొరకు ప్రయాసపడినా దేవుని కృప భూమి మీద ఉంది కాబట్టి దేవుడు మనల్ని విసర్జిస్తల్లా, మనం విసర్జించిన. రెండు, మాయాస్వరూపం, దాని రూపం ద్వారా అనేకులు మోసం చేస్తుంది. సో సాతానుడు ఈ భూమి మీద ఉండి అనేకులు మోసం చేసేవాడు ఉంటాడు. తన రూపాన్ని బట్టి, ఆయా విధానాలు, ఆయా రూపాల్లో, ఆయా యొక్క లక్షణాల్లో, అనేక కోణాల్లో మనుషులను మోసం చేసేవాడు ఉంటున్నాడు. కానీ ప్రజల యొక్క విధానం ఏంటి తెలుసా? దాని స్వరూపంలోనే మనుషులు మాయలో పడిపోతున్నారు. ఏమవుతున్నారు? దాని స్వరూపం, దాని యొక్క రూపంలో, ఆ రూపమే ఒక మాయ, ఆ రూపంలో పడిపోయి మనుషులు ఏమైపోతున్నారు? దేవుణ్ణి విసర్జిస్తున్నారు. సాతాను యొక్క రూపంలో పడిపోయి దాని యొక్క స్వరూపంలోకి వెళ్ళిపోయి దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టిన ప్రజలు కూడా కృప భూమి మీద ఉంది కాబట్టి దేవుడు విడిచిపెట్టుకోకుండా, వారిని విసర్జించుకోకుండా దేవుని స్వరూపాన్ని విసర్జించిన ప్రజలపైన కూడా కృపను కనపరుస్తున్నాడు. ఇది రెండు. మూడో విషయాన్ని చూద్దానండి. మూడో మాట చూస్తున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 21వ వచనం. మూడో మాట, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనం. మూడోదిగా చూసినట్టయితే మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 21వ వచనం. ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జింపువారు ప్రయోజనం మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించెదరు, నిజంగా అవి మాయయే. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మూడో మాట ఏంటంటే, ప్రజలు దేవుని విసర్జిస్తున్నారు. ఎట్లాగూ ప్రయోజనకరమైన ప్రభుని విడిచిపెట్టి ప్రయోజనము కాని వాటి వైపు ప్రజలు మొగ్గు చూపించి దేవుని విసర్జిస్తున్నారు. ఇది మొదటి మాట. కానీ దేవుడు విసర్జిస్తలే, కృప ఉంది కాబట్టి, తన కృప భూమి మీద ఉంది కాబట్టి. రెండు, ఇక్కడ రాయబడిన మాట మాయా స్వరూపం. అంటే రూపాన్ని బట్టి సాతాను యొక్క రూపంలో చిక్కుకుపోతున్న ప్రజలు దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టారు. అయినా దేవుడు విడిచిపెట్టుకోకుండా కృప భూమి మీద ఉంది కాబట్టి దేవుడు విసర్జించుకోకుండా వారిపైన దేవుని కృపను కనపరుస్తున్నాడు. దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టిన, దేవుని స్వరూపాన్ని కోల్పోయినా దేవుడు తన కృపని తన కృప ద్వారా మనల్ని విసర్జిస్తలే. ఇది రెండు. మూడోదిగా చూస్తున్నట్లయితే దేవుని కృప మనుషుడి మీద, దేవుని కృప మనుషుణ్ణి దేవుడు విసర్జించుకోకుండా ఆపుతుంది. దేవుని కృప భూమి మీద ఉంటుందరా. సో ఎటువంటి మనుషులు అన్నది మొట్టమొదటిగా ప్రయోజనం కాని వాటి కొరకు ప్రయాసపడుతున్నారు, ప్రయోజనకరమైన ప్రభుని విడిచిపెట్టిన వారు, మాయా స్వరూపం అయిపోతున్నారు, దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టిన వారు. మూడోదిగా చూస్తున్నట్లయితే రక్షింపలేని వాటి వైపు తిరుగుతున్నారు. వేటి వైపు? రక్షింపలేని వాటి వైపు. సో బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము ఏం కాలేదు, కొరచగాలేదంట. అంటే అర్థం చేసుకోండి, రక్షింపగలిగిన ప్రభుని విడిచిపెట్టి, రక్షించగలిగినటువంటి ప్రభుని విడిచిపెట్టి, రక్షించడానికి సమర్థుడైన ప్రభుని విడిచిపెట్టి ప్రజలు ఏం చేస్తున్నారు? రక్షింపలేని వాటి వైపు మళ్ళుకుంటున్నారు. ఇది ఎంత విచిత్రమో చూడండి. బైబిల్లో శ్రేష్టకరమైన దేవుళ్ళు రాయబడుతున్న మాటలు అవి. రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదని బైబిల్ రాయబడుతూ వచ్చింది. దేవుని హస్తం ఎలాంటిదంటే కొరచ కానిది. రక్షింపనేరకుండునట్లు
యెహోవా హస్తము కురచకాలేదంటే అర్థం ఏంటి? రక్షించడానికి సమర్థమైనది అని అర్థం, ఎంతైనా రక్షించడానికి శక్తివంతమైనది అని అర్థం. కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే రక్షించగలిగినటువంటి దేవుణ్ణి విసర్జించి రక్షింపలేని వాటి వైపు ఏం చేస్తున్నారు? ప్రజలు మనసు మళ్ళుకుంటున్నారు. ఇది ఎంతో విచిత్రం. రక్షింపగలిగిన దేవుని విడిచిపెట్టి రక్షింపలేని వాటి వైపు మనుషులు మనసు పెట్టుకుంటున్నారు. అయినా దేవుడు విసర్జిస్తున్నా. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడంటే తానే రక్షించేవాడు. అనేకులు చూడండి, పేతురు నీళ్ళ మునిపోతున్న రక్షించలేదా? స్త్రీ రాళ్లతో కొట్టబడి చంపబోతున్న స్థితిలో ఉన్న స్త్రీని రక్షించలేదా? వ్యభిచారం చేసిన స్త్రీని అందరినీ రక్షిస్తూ వస్తున్నాడు. అంటే రక్షింపలేకున్నట్లు ఆయన యొక్క హస్తం కురచకాలంటే తక్కువ కాలేదు. ఎవరినైనా రక్షించగలిగిన శక్తిమంతుడు. ఆయన హస్తం ఎప్పుడు కూడా కురచకాదు, అంతే తక్కువ కాదు. అంత రక్షించగలిగిన దేవుణ్ణి ప్రజలు విసర్జిస్తున్నారు. ఆ రక్షించగలిగిన దేవుని విసర్జించి రక్షింపలేని వాటి వైపు మనసు పెట్టుకుంటున్నారు. ప్రజలు ఏం చేస్తున్నారు? రక్షింపలేనివి. చూడండి, ఏలియా ఒక మాట మాట్లాడతాడు. గత వారం కాదు కానీ అంతకుముందు మంగళవారం సంఘ ప్రార్థన మనం చూస్తూ వచ్చాం. ఏమని? బలిపీఠం గురించి మాట్లాడతాడు ఏలియా. బయలు దేవతను పూజించేవారు ఉండారు, బయలు ప్రవక్తలు అక్కడ ఉండారు. వారితో ఏమంటారు? ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఏ బలి పశువుని అయితే దహించి వేసిద్దో ఆయన నిజమైన దేవుడు. మీరు అధికమైన వారు ఉంటారు కాబట్టి మీరే మొట్టమొదట ప్రార్థన చేయండి అంటాడు. మీరు చేసుకోండి అంటారు, వాళ్ళు చేస్తారు. ఎంత ప్రయాసపడిన ప్రయోజనం ఉందా? లేదు. ఎందుకు లేదంటే అవి నిష్ప్రయోజకమైనవి, రక్షింపలేనివి. చూడండి, అగ్ని దిగి రాలేదు. సరే, అగ్ని దిగి రాలేదంటే అది వదిలేసేయండి, దానికి శక్తి లేదనుకోవచ్చు. సరే, అక్కడ కాకపోయినా ఎవరైనా తన భక్తులను కాపాడుకొని ఉంటారా? ఒక మాట అర్థం చేసుకోండి, మన ఎడల భక్తి కలిగిన వ్యక్తిని మనం కాపాడుకోకుండా ఉంటామా? ఎవరో ఒకరు ప్రేమ కలిగిన వ్యక్తిని కాపాడుకోకుండా ఉన్నాం కదా. ఏ ఆపద నుండి మనం రక్షించుకోవడం ప్రయత్నిస్తాం. మరి ఇక్కడ దాదాపు 400 మంది వేసుకోండి, ఎక్కువ మంది. తర్వాత 400 మంది బయలు ప్రవక్తలు ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకుని చంపండి అని చెప్పి ఏలియా పట్టుకోండి వాళ్ళని సంహరించండి అన్నప్పుడు కనీసం అగ్ని దింపలేకపోయినా భక్తులను కాపాడుకోవాలిగా, భక్తులను రక్షించుకోవాలి కదా. ఒక్కళ్ళ ఇద్దరా? 400 మంది దాకా ఉంటారు, కుడి ఇంకా పైభాగమే ఉంటారు. సరే, 400 మంది కౌంటింగ్ వేసుకుందాం. 400 మందినన్నా రక్షించుకోవాలి కదా. కానీ 400 మందిలో 400 మంది రక్షించడానికి శక్తి లేకపోయినా, ఆ దేవతకి 400 మంది రక్షించుకునే శక్తి లేకపోయినా కనీసం 10 మందినే రక్షించుకోదా? ఒక్కడు కూడా రక్షించబడలేదంటే అర్థం ఏంటి? ప్రజలు రక్షింపగలిగిన దేవుని విడిచిపెట్టి రక్షింపలేని వాటి దగ్గరికి వెళ్ళి ఇదే నన్ను రక్షించిద్ది అనుకుంటున్నాడు. ఇదే నాకు రక్షణ మార్గం, దీని ద్వారా నాకు మార్గం ఉంది, దీని ద్వారా నాకు జీవం ఉంది, దీని ద్వారా నేను స్వర్గానికి వెళ్తానని మానవులు అనుకుంటున్నారు. అసలు నరకం నుండి రక్షించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుణ్ణి ప్రజలు విసర్జించి చూడండి, రక్షించే దేవుని విసర్జించి, రక్షించగలిగిన సమర్థుణ్ణి విసర్జించి రక్షింపలేని వాటి వైపు ప్రజలు ఏం చేస్తున్నారు? పరుగులు తీస్తున్నారు. ఈరోజు అనేక ప్రాంతాలకు ప్రజలు పరిగెట్టడం, అక్కడ ఇక్కడ మేము రక్షించబడతాం, కాపాడబడతామని ఎందుకు ప్రజలు పరిగెడుతున్నారు తెలుసా? రక్షణ లేని వాటి వైపు పరిగెడుతున్నారు, రక్షించబడే వాటి వైపు కాదు. ఎందుకు పరిగెడుతున్నారంటే రక్షింపలేని వాటి వైపు పరిగెట్టి కాపాడుకోవడం పరిగెడుతున్నారు. కానీ రక్షింపగలిగిన దేవుని విడిచి విసర్జిస్తున్నారు. అయినా రక్షించే దేవుని ప్రజలు విసర్జించిన, రక్షించడానికి శక్తిమంతుడైన దేవుని కృప భూమి మీద ఉంది కాబట్టి, ఆ దేవుడు రక్షించడానికి సామర్థ్యుడు కాబట్టి రక్షింపలేని వాటి వైపు మనం వెళ్ళినా, దేవుని విడిచిపెట్టి రక్షింపలేని వాటి వైపు మనం వెళ్ళినా దేవుడు మనల్ని విసర్జిస్తల్లా. చూడండి, దేవుడు నిజంగా ఎంత గొప్పవాడు. ఇది 4. 5వ విషయాన్ని చూద్దానండి. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం. క్షమించండి, 4వ విషయం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 21వ వచనం, 4వ మాట. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనం. సో ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే, అవి ఇక్కడ రాయబడిన మా చివరిలో ఒక మాట రాయబడుతూ వచ్చింది, చదవండి అక్కడ. ఆయన విసర్జింపువారు
ప్రయోజనం మాలినవై రక్షింపలేని మాయాస్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి అర్థమవుతుందండి. నిజముగా అవి ఎలాంటివి అంటే వాస్తవానికి అంటే నిజమైన దాన్ని విడిచిపెట్టి నిజము కాని దాని దగ్గర ఉంటున్నారు ప్రజలు. దీనికి అర్థం ఏంటంటే నిజమైనది ఎవరు? ప్రభువే. ఎవరు? ప్రభువే. ప్రభువుని విసర్జించి అంటే ఇక్కడ నిజముగా అవి మాయ అని ఎందుకు అంటున్నామంటే నిజమైన ప్రభువుని విసర్జించారు. ప్రభు నిజము కాని వాటి వైపు వెళ్తున్నారు ప్రజలు. ఏమంటున్నారు? నిజమైన దాన్ని విసర్జించారు. అనేకులు అడుగుతూ వచ్చారు, నువ్వు దేవుని కుమారుడు అంటే నీవు అన్నట్టే అన్నాడు. ఏమన్నాడు? నీవు అన్నట్టే అంటే అర్థం ఏంటి? నువ్వు ఏదన్నావు అదే అని అన్నాడు. ఏదన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అన్నాడు. నీవు అన్నట్టే అంటే అర్థం ఏంటి? దేవుని కుమారుడనే కదా. అవునా కదా? నిజమైన దాన్ని ప్రజలు ఏం చేశారు? ప్రజలు అదే చేస్తున్నారు. నిజమైన దాన్ని విసర్జిస్తున్నారు. నిజము కాని దాని వైపు చూస్తున్నారు. అవే నిజమైన అనుకుంటున్నారు. కానీ సమూయేలు మాట్లాడతాడు, నిజముగా అవి మాయే. మీరు ఏదైతే కరెక్ట్ అనుకున్నారో, ఏదైతే మంచిది అనుకుంటున్నారో అదంతా మాయే. నిజముగా చెబుతున్నా అది మాయే. మీరు నిజమైన దాన్ని విసర్జించారు. నిజమైనటువంటి దేవుణ్ణి, నిజమైన రక్షణని, నిజమైనటువంటి విశ్వాస క్రైస్తవ జీవితాన్ని విసర్జించి నిజముగా మాయ అయినటువంటి వాటి వైపు తిరుగుతున్నారు. నిజమైన వాటిని విసర్జించి నిజము కానీ నిజముగా మాయమైన వాటి వైపు తిరుగుతున్నారు ప్రజలు. సో చాలామంది క్రైస్తవుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అంటే నిజమైన దాన్ని విడిచిపెట్టిన వారు ఉంటారు. నిజమైన దాన్ని విసర్జిస్తున్నారు. నిజమైనటువంటి ప్రభుని విసర్జించి నిజముగా మాయ అయినటువంటి వైపు తిరుగుతున్నారు. అర్థం చేసుకోండి, మాయ ఎలాంటిది? నిజంగా అవి మాయే అంటే ఉత్తతో చోట్ల నిజంగా ఈ మాయ అంటే అది వాస్తవంగా ఈ మాయ అని అర్థం. కానీ వాస్తవమైన ప్రభు ఎవరు? దేవుడు. చాలామంది ప్రజలు ఈరోజు రక్షించబడటానికి కారణం ఏంటి తెలుసా? ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా కాపాడబడటానికి కారణం ఏంటి తెలుసా? ఎన్ని పొరపాట్లు మనం కూలిపోయినా ఈరోజు మనం రక్షించబడటానికి కారణం ఏంటి తెలుసా? కృప భూమి మీద ఉంది. ఈ కృప మనుషుణ్ణి దేవుడు విసర్జించుకోకుండా ఆపుతుంది. ఎటువంటి మనుషుల్ని? నిజమైన వాటిని విడిచిపెట్టి నిజము కాని వాటి వైపు, నిజము కాని దాని వైపు మళ్ళుకున్న ప్రజల మీదకి నిజమైన దేవుడు ఏం చేస్తున్నాడు? విసర్జించుకోకుండా, తన కృప భూమి మీద ఉంది కాబట్టి విసర్జించుకోకుండా కృపను చూపిస్తున్నాడు. ఇది 4. 5వ విషయాన్ని చూద్దానండి. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 5వ మాట చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 17వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనం. మీరు రాజుని నిర్ణయించమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. సో ఇక్కడ రాయబడిన 5వ మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యం చెప్పబడినటువంటి 5వ మాట మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూసిన మాట ఏంటంటే 5వ మాట చూసినట్టు 17వ వచనం. గోధుమ కోతకాలం ఇదే కదా, మీరు రాజును నిర్ణయింపమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకున్నట్టుకై. అంటే ఇక్కడ రాయబడినటువంటి 5వ మాట ఏంటంటే ప్రజలు పరలోకపు రాజును ఏం చేశారు? విసర్జించారు. ఎవరిని విసర్జించారు? పరలోకపు రాజును విసర్జించి ప్రజలు ఏం చేశారు? తమ కొరకు ఒక రాజును నియమించుకుంటూ వచ్చారు. ఏం చేస్తూ వచ్చారు? ఇక అదే దేవుడు సౌలుని ఏర్పరచాడంటే అర్థం ఏంటి? దేవుని చిత్తం కాదు అది. ప్రజలు కావాలని అడిగారు కాబట్టి ప్రభు ఇచ్చాడు. ఒక్కొక్కసారి మన జీవితంలో ఏం జరుగుతుంది తెలుసా? మనం ఏదైనా కావాలని గట్టిగా బలంగా అడిగినప్పుడు అది దేవుని చిత్తం కాకపోయినా దేవుడు ఇస్తాడు. ఒక్కొక్క సందర్భాలు అర్థం చేసుకోండి. మనం అడుగుతాము కానీ దేవుడు ఇస్తాడు. ఎందుకంటే చిత్తం కాకపోయినప్పటికీ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది మనం అడుగుతున్నాము, ఇది దేవుని చిత్తం కాదు, అయినా దేవుడు ఇస్తాడు.
ఇచ్చిన తర్వాత దాన్ని మనం పోగొట్టుకుంటామే కానీ అది మనకు ఉండదు. ఏముండదు? అది మనకు ఉండదు. అర్థం చేసుకోండి. ఒకటి ఏదైనా మనం దేవుని దగ్గర నుంచి కావాలంటే అది దేవుని చిత్తమైతే దేవుడు ఇవ్వాలి. సో దేవుడు ఇవ్వకోకుండా ఇది కావాలని మనం దేవుని బలవంతం చేస్తే దేవుడు ఇస్తాడు. అర్థం చేసుకోండి నేను అన్నమాట. ఏదైనా ఒక వస్తువు కావాలి, ఒక ఫోన్ కావాలి, ఇది దేవుని చిత్తం కాదు. కానీ దేవా నాకు ఇది కావాలి ప్రభా ఇవ్వు అని మనం అడిగామనుకో, సరే మన బాధ తట్టుకోలేక దేవుడి చిత్తం కాకపోయినప్పటికీ దేవుడు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏమైద్ది? అది కొంతకాలం ఉండి తర్వాత ఏమైద్ది? పోయేదిగా ఉంటుంది. పరిపూర్ణంగా మన దగ్గర ఉండదు. సంపూర్ణంగా మన దగ్గర ఏముండదు, ఫుల్గా ఉండదు మన దగ్గర ఎప్పుడు కూడా. ఎందుకని? కొంతకాలం ఉండి పోయేది. ఈ కొంతకాలం ఉండి ఎందుకు పోతుంది? మనం అడిగాం కాబట్టి. అదే దేవుడిస్తే ఎప్పటికీ ఉండిపోతుంది. ఎలా ఉంటుంది? దేవుడిస్తే శాశ్వత కాలం ఉండిపోతుంది. నేను ఒకటంట, ఒక ఇల్లు మనకు కావాలి, అది దేవుణ్ణి అడుగుతున్నాం, ప్రభా నాకు ఇల్లు ఇమ్మని. ఇది దేవుని చిత్తం కాబట్టి దేవుడు ఇల్లు ఇస్తున్నాడు. అది ఉండుతుందా వెళ్ళిపోతుందా? ఒక ఇల్లు మనకు కావాలి, దేవుడు ఇస్తున్నాడు. ప్రభా నాకు ఇల్లు కావాలని ప్రార్థన చేసుకుంటాం, దేవుడు ఇస్తాడు. ఇచ్చిన ఇల్లు మనకు ఉంటుందా వెళ్ళిపోతుందా? ఉంటుంది కదా. ఉంటుందా పోతుందా? ఉంటుంది. ఎందుకని? అది దేవుని చిత్తం. మనం అడిగేమో అది దేవుని చిత్తం కాబట్టి ఇచ్చాడు దేవుడు. అది ఎప్పటికీ మనం ఉన్నంతకాలం, అది బాగున్నంతకాలం ఉండిపోయింది, మనకే ఉండిపోయింది. సో కానీ ఒక విషయం మనం దేవుని అడిగినప్పుడు అది దేవుని చిత్తం కాదన్నప్పుడు మాటికి మనం అడగటం ద్వారా ఆయనకు విసుకొచ్చి అది ఇచ్చేస్తాడు. కానీ ఇచ్చినా కానీ అది పర్మనెంట్గా ఉండదు. ఏది ఇచ్చినా కానీ, ఒక మొబైలో లేకపోతే ఒక ఇల్లు లేకపోతే ఒక చెప్పాలంటే ఒక స్థలమను ఇంకోటి. సో మనం అడిగే కోణము దేవునికి ఇష్టకరంగా ఉండాలి. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే మాకు ఒక రాజు కావాలని అడిగారు. ఏమని అడిగారు? ఒక రాజు అయితే కావాలని అడిగారు. అది దేవుడు మీకు రాజు నియమిస్తున్నా అని చెప్పాడా? చెప్పండి. దేవుడు రాజు నియమిస్తున్నా అన్నాడా? లేదు. మరి ఎవరు అడిగారు? ఇశ్రాయేలు ప్రజలు మాకు రాజు నియమించమన్నారు. సో అప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళు అడిగారు కాబట్టి సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడతాడు, వారు నిన్ను కాదు సమూయేలు నన్నే విసర్జించి ఉన్నారని ప్రభు అంటాడు. ఏమంటాడు? సమూయేలు వాళ్ళు నిన్ను కాదు విసర్జించింది, నన్ను విసర్జించారు. ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన నేను, గొప్ప కార్యాలు చేసి బయట తీసుకొచ్చిన నన్ను, వాళ్ళు నిన్ను కాదు నన్ను విసర్జించారు. ఇన్ని గొప్ప కార్యాలు చేసినా నన్ను విసర్జించారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మాకు రాజు కావాలన్నారు. దేవుని చిత్తం కాదది. అయినా దేవుని చిత్తం కాకపోయినా దేవుడు ఇచ్చాడు లేదా? చెప్పండి. వాక్యం తెలిస్తే చెప్పండి. సో అర్థం చేసుకోండి. వాళ్ళు అడిగింది ఏంటి? మాకు రాజు కావాలని అడిగారు. దేవుడు ఏం చేశాడు? అది దేవుని చిత్తం కాదు, అసలు నాది కాదు. కానీ దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం కానప్పుడు వాళ్ళు ఏం చేయాలా? ప్రభా నీ చిత్తంలో ఉంటే నిర్ణయించు, లేదని వదిలేయాలి. కానీ వాళ్ళు ఏం చేశారు? పదే అడుగుతాం ద్వారా, పదే అడుగుతామంటే ఒక రకంలో వాళ్ళు అడిగిన కోణం అట్లా ఉంది. ఒకసారి రెండుసార్లు అడిగినా అట్లా ఉంది. వాళ్ళు ఎవరిని విసర్జించారు? దేవుని విసర్జించారు. దేవుడే రాజు వాళ్ళకి. యెహోవాయే రాజు అయి ఉన్నాడు, ఆయనే రాజు. ఆ రాజును విసర్జించి మానవుని యొక్క రాజును కావాలని కోరుకున్నారు. మానవుడు రాజు కావాలని కోరుకున్నారు. కోరుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? వారు అడిగారు కాబట్టి దేవుని చిత్తం కాకపోయినా దేవుడు ఇచ్చాడు. మరి ఆ రాజు ఎంతకాలం ఉన్నాడు? దాదాపు 40 సంవత్సరాలు రాజుగా ఉంటే మైనస్ ఎంత చెప్పండి అన్నా? 30 ఎంత? 38 ఈజ్ఈక్వల్ ఎంత వచ్చింది? ఈజ్ఈక్వల్టేనా? మైనస్ 40లో నుండి 38 తీస్తే ఎంత వచ్చింది చివరికి? అర్థం చేసుకోండి. ఎంత వస్తుంది? అది దేవుని చిత్తం. లేకపోతే ఈ అయ్యగారు 40 సంవత్సరాలు ఎన్ని ఉన్నాయి దేవుడి చిత్తం? 2. మిగతా 38 ఏమైంది చెప్పండి? ఏమైంది? ఆ మార్గాన్ని కొట్టిపోయింది. అంటే దేవుని చిత్తంలో ఉండిస్తే ఈ 40 సంవత్సరాలు పర్ఫెక్ట్గా ఉండేది. దావీదుని తీసుకుందాం. సపోజ్ 40 సంవత్సరాలు రాజు దావీదు జీవితంలో దేవుడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? ఒక రకంగా చెప్పాలంటే దావీదు రాజే. అభిషేకించబడినప్పటి నుంచి కూడా దావీదు రాజుగానే ఉన్నాడు. 40 సంవత్సరాలు దేవుడు తన రాజుగా ఉంచాడు అన్నదానికి సాదృశ్యం ఏంటి చెప్పనా? సౌలు చంపడానికి వచ్చాడు, దేవుడు దొరకనిచ్చాడా? దావీదు అంటాడు, అడుగు మాత్రమే నాకు మరణానికి ఉంది దూరం అంటాడు. దొరికిందా? లేదు. పోనీ ఐగుప్తీలు వచ్చారు, ఫిలిప్తీలు వస్తున్నారు, కాపాడబడతలేదా? కాపాడబడుతున్నాడు. ఎక్కడ దావీదు దొరికాడు? ఏ శత్రువుకి దొరకలా. ఇంకా దావీదు అంటాడు కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో, నా శత్రువుల ఎదుట నీవు నాకు ఏం సిద్ధపరిచాడు? అది కూడా చెప్తాను, కొద్ది డౌట్గా ఉంది. నా శత్రువుల ఎదుట నీవు నాకు
పగవారి ఎదుటి భోజనం సిద్ధపరిచాడంట. అంటే ఎంత అద్భుతమైన కూడా అర్థం చేసుకోండి. 40 సంవత్సరాల సపోజ్ చెబుతున్నా, 40 సంవత్సరాల జీవిత చరిత్రలో ఒక్కరోజు కూడా దావీదు కొట్టివేయబెట్టడానికి ఛాన్స్ దేవుడు ఇవ్వాల. ఒకవేళ దావీదు పాపం చేసినా దాన్ని తీర్పు ఇచ్చాడే కానీ దావీదును కొట్టేలా దేవుడు. అంటే అర్థం చేసుకోండి, 40 సంవత్సరాలు ఒక వ్యక్తికి ఇస్తేనేమో 38 సంవత్సరాలు దేవుని చిత్తం లేదు. 2 సంవత్సరాలు నడిచాడు, వెళ్ళిపోయాడు. ఎందుకు? ఈ మొట్టమొదటి 40 సంవత్సరాల వ్యక్తిని మనుషులు కోరుకున్నారు, దేవుడు కోరిచ్చింది కాదు. కాబట్టి ఏమైంది? వాళ్ళు అడిగారు కాబట్టి దేవుడే కావాలని ఇచ్చాడు. వాళ్ళు అడిగినందుకు దేవుడు ఇచ్చేసాడు. కాబట్టి 40 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు రాజు చేశాడు, 35 సంవత్సరాలు పోయినాయి. కానీ దేవుని చిత్తం కాదు ఇది, కాబట్టి 2 సంవత్సరాలు ఉంటాడు. దేవుని చిత్తంలో ఉండ రాజును ఏర్పరచనుందారా? 45 సంవత్సరాలు అరణ్యంలో ఉండ, గుహల్లో ఉండ, ఏ ప్రాంతంలో ఉండ రాజు రాజే. ఏ ప్రాంతంలో ఉండ రాజు రాజే. 40 సంవత్సరాలు అనుకోండి, ఎగ్జాంపుల్ చెబుతున్నా దావీదు గురించి. 40 సంవత్సరాలు రాజుగా చేశాడు అనుకోండి. ఈ 40 సంవత్సరాల్లో ఎక్కడ దేవుడు తను కొట్టివేలా? ఎందుకు కొట్టివేలా? శిక్షించవచ్చు, తీర్పు తీర్చవచ్చు, తప్పులుంటే సరి చేసాడే కానీ కొట్టివేసిన అనుభవం తీసుకురావట్లే దేవుడు. ఎందుకని? నాకు చేసినంతవరకు అనుభవం లేదు. ఎందుకని? దేవుని చిత్తంలో దేవుడు నియమించాడు కాదు. దేవుని చిత్తంలో దేవుడు నియమించాడు కాబట్టి. ఈరోజు ప్రజలు ఏం చేశారంటే దేవుని చిత్తాన్ని విసర్జించారు. అది అర్థం చేసుకోవాల్సిన మాట. మీ రాజును నియమించుకున్నారంటే అర్థం ఏంటి? దేవుని చిత్తాన్ని విసర్జించారు. ప్రజలు దేవుని చిత్తాన్ని విసర్జించి దేవుని చిత్తము కాని వాటి వైపు మనసు పెట్టుకున్నారు. దేవుని చిత్తాన్ని విసర్జించి దేవుని చిత్తం కాని వాటి వైపు మనసు పెట్టుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? నష్టపోతూ వచ్చారు. దేవుని చిత్తం ఎట్లుందో దాన్ని విడిచిపెట్టేశారు. అసలు దేవుని చిత్తం కనుక్కునేదే విడిచిపెట్టి దేవుని చిత్తం కాని వాటి వైపు మనుషులు మనసు పెట్టడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? అది కొట్టివేయబడుతూ వచ్చింది. ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని చిత్తమైనటువంటి రాజుని, దేవుడే రాజు ప్రజలకి, అది దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తాన్ని ప్రజలు విసర్జించి తమ కొరకు ఒక రాజుని ఏర్పరిచారు కాదు, ఏర్పరచుకోవటానికి ఇష్టపడ్డారు. కావాలని దేవుణ్ణి అడిగారు. అయినా తనను విసర్జించిన ప్రజలపైన, దేవుని చిత్తాన్ని విసర్జించినటువంటి ప్రజలపైన దేవుని కృపను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? కనికరిస్తున్నాడు, వారిని విసర్జిస్తలా. ఈరోజు ప్రజల్ని దేవుడు ఎందుకు విసర్జిస్తలేదు తెలుసా? దేవుని చిత్తం చేయకపోయినా, దేవుని చిత్తం ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క దేవుని చిత్తం ఉంది, అయినప్పటికీ దేవుని చిత్తం చేయకపోయినా ప్రజలను దేవుడు ఎందుకు విసర్జిస్తలేదు తెలుసా? ఎందుకంటే దేవుని కృప భూమి మీద ఉంది. భూమి మీద దేవుని కృప ఉండటం ద్వారా, కృపాకాలం భూమి మీద ఉండటం ద్వారా దేవుని చిత్తం మనం చేయకపోయినా, దేవుని చిత్తం కొరకే మనం ఎదురు చూడకపోయినా, దేవుని చిత్తం కాని వాటిని మనం చేసినా, దేవుని చిత్తం కాని వాటి కొరకు మనం చేయడానికి దేవుణ్ణి విసర్జించినా దేవుడు ఎందుకు విసర్జిస్తలేదంటే కృప భూమి మీద ఉంది. ఇది 5వ మాట ఏంటంటే ప్రజలు దేవుని చిత్తాన్ని విసర్జించారు, అందుకే రాజుని కావాలని ఏర్పరచుకుంటున్నారు. ఇక 6వ విషయాన్ని చూద్దానండి. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 19వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 19వ వచనం. సమూయేలుతో ఇట్లనిది, రాజును నియమించుమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. అంతటా సమూయేలు జనులతో ఇట్లనెను, చాలక్క, ఈ కీడు చేసిన మాట నిజమే. చాలక్క. సో ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట 6వది ఏంటంటే బైబిల్ చేస్తున్నటువంటి మరొక మాట ఏమని రాయబడుతూ వచ్చింది? మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 19వ వచనంలో సమూయేలుతో ఇట్లనిరి, రాజును నియమించమని మేము అడుగుడు చేత మా అన్నిటిని మించిన కీడు మేము చేసేతిమి. అది వీళ్ళు చేసిన తప్పు. ఏం చేశారు? దేవుని చిత్తం లేకుండా మీ అంతటి మీరు నిర్మించుకున్నారు అన్నప్పుడు, సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ప్రజలు ఏమంటారు? వాస్తవమే, మేము ఎన్ని పాపాలు చేసామో వాటన్నిటికీ మించిన కీడు ఇది. అర్థం చేసుకోండి, ఒక దేవుని చిత్తాన్ని మనం కాదంటున్నామంటే మన జీవితంలో మనం చేసిన పాపాలన్నిటికంటే కూడా పెద్ద కీడు అంటే ఇది. ఇక్కడ ఏమంటున్నారు? మా పాపములన్నిటిని మించిన కీడు, పాపాలు మించిపోయిందంటే ఈ ఒక్క మాటే. ఏంటి? మాకు రాజుని నియమించండి. ఒక రాజుని నియమించమన్న మాట వారి జీవితంలో వాళ్ళు ఎన్ని పాపాలు చేశారో వాటన్నిటికంటే మించినటువంటి పెద్ద పాపం. ఒక రకంగా చెప్పాలంటే వాటిని మించినటువంటిది, ఒక రకంగా కీడు చేసినట్టే.
ఎలాంటిది? కీడు చేసినట్టుదంట. సో ఇక్కడ చూసిన అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాపములను విడిపించే ప్రభుని విసర్జించి, పాపములను తీసివేసే ప్రభుని విసర్జించి, పాపముల నుండి విముక్తినిచ్చే ప్రభుని విసర్జించి ప్రజలు ఏం చేశారు? పాపములు చేస్తూ వచ్చారు. ఎట్లాంటివి? క్షమించండి, పాపములకు మించిన కీడు అంట. అంటే ప్రజలు ఏం చేస్తూ వచ్చారు? కీడు చేస్తూ వచ్చారు. ప్రజలు కీడు చేసే పాపములకు మించిన కీడు. ఒక మనిషి సహజంగా ఎన్ని పాపాలు చేస్తాడో ఆ పాపాలన్నింటికంటే మించిన కీడు చేస్తూ వచ్చారంట ప్రజలు. అంటే పాపములు ఎన్ని ఉండే వాటన్నిటికంటే గొప్పది. ఈరోజు చాలామంది పాపాలు తీసివేసేవాడు, కీడు జరగకుండా కాపాడే ప్రభుని విసర్జించి, మనకేదైనా కీడు వస్తుందంటే ఆ కీడు జరగకుండా కాపాడే దేవుడు, ఏ కీడు రాకుండా మనం కాపాడే దేవుడు, ఏ తెగులు మన గుడారము సమీపించుకోకుండా కాపాడే దేవుడు, అటువంటి దేవుని ప్రజలు విసర్జించి పాపములు అన్నిటికీ మించిన కీడు చేస్తూ వచ్చారు. అయినా పాపములన్నిటిని మించిన కీడు ప్రజలు చేసినా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రజల్ని విసర్జిస్తల్లా. ఎందుకు విసర్జిస్తలేదు? భూమి మీద కృపాకాలం ఉంది. ఏముంది? కృపాకాలం. ఈరోజు భూమి మీద కృపాకాలం ఉంది కాబట్టి పాపములన్నిటికీ మించిన కీడు మనం చేసిన, అంటే దేవుని చిత్తం లేకుండా ఇది నాకు కావాలని మనం అడిగి అది పొందుకోవటం అర్థం చేసుకోండి. దేవుని చిత్తం ఒకటి ఉంది, కానీ దేవుని చిత్తం కాని దాన్ని మనం అడిగి దాన్ని పొందుకున్నా, దాని కొరకు అడిగినా, దేవుని చిత్తం కానిది మనం అడిగితే ఏమై ఉంది? మనం చేసిన పాపాలన్నిటికంటే పెద్ద కీడు అంట. అటువంటి కీడు చేసి, అటువంటి పాపాలన్నిటికి మించిన కీడు చేసినా ఆయన విసర్జిస్తల్లా. ఆయన విసర్జించుకోకుండా ఏం చేస్తున్నాడు? ఆయన విసర్జించుకోకుండా కృపను బట్టి మనల్ని విసర్జిస్తల్లా దేవుడు. ఎందుకంటే కృప భూమి మీద ఉంది, కృపాకాలం ఉంది కాబట్టి పాపములన్నిటికి మించిన కీడు చేసినా ఆయన మనల్ని విసర్జిస్తలేదు. ఇది 6వ మాట. 7వ విషయాన్ని చూద్దారండి. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 21వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 12:21. చాలా కానీ ఇక్కడ కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, 7వదిగా ఏమని రాయబడుతూ వచ్చింది? వాళ్ళు ఏం చేస్తున్నారు? అనుసరిస్తున్నారంట. ఏం చేస్తున్నారు? అనుసరిస్తున్నారు. దేన్ని? ఒక మాయా స్వరూపమును అనుసరిస్తున్నారు. ఒక మాయ చేసే వాటిని అనుసరిస్తున్నారు ప్రజలు. మరి దేన్ని అనుసరించాలి? నిజమైన దాన్ని అనుసరించాలి. నిజమైనది ఎవరంటే దేవుడే. దేవుణ్ణి అనుసరించుకోకుండా, అంటే దేవుని మార్గంలో ఉండకోకుండా, మంచి మార్గం, దేవుని మార్గం అంటే పరలోక రాజ్యం అనే మార్గాన్ని విసర్జిస్తున్నారు ప్రజలు. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గం సత్యం జీవం అన్నాడు. ప్రభువునే ప్రజలు ఏం చేశారు? విసర్జిస్తున్నారు. ఈరోజు వాక్యం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆయన ఏం చేస్తున్నారు? అనుసరిస్తున్నారు. ఎవరిని అనుసరిస్తున్నారు? ఆయన కాదు. ఎవరిని అనుసరిస్తున్నారు? మాయావేషం కలిగిన వాటిని. అంటే అనుసరించాల్సింది ఎవరిని? దేవుని. కృప చూపిస్తున్న దేవుని. ఎవరిని? మన యందు తన కృప చూపిస్తున్న దేవుని మనం అనుసరించాలి. కానీ ప్రజలు ఎవరిని అనుసరిస్తున్నారు? మాయావేషాన్ని అనుసరిస్తున్నారు. ప్రజలు మాయను అనుసరించడం ద్వారా దేవుడు కోపం రాదా? అరే నిజమైన దేవుడు నేనైతే నన్ను విసర్జించి, నన్ను కాదని నన్ను అనుసరించుకోకుండా ఒక మాయా రూపాన్ని అనుసరించడం ఏంటనే దేవుడు కోపం రాదా? అయినా దేవుడు కోపగించుకోకుండా మౌనంగా ఉంటున్నాడంటే కారణం ఏంటి తెలుసా? దేవుని కృపే. దేవుని కృపే. దేవుని కృప ఈరోజు మన మీద ఉంటుందారా? దేవుని కృప ఈరోజు మన మీద నివసించడం ద్వారా మనము దేవుణ్ణి అనుసరించకపోయినప్పటికీ, దేవుని విసర్జించి దేవుణ్ణి అనుసరించకపోయినప్పటికీ దేవుని కృప మనల్ని విడిచిపెడతలేదు. ఏమైంది? దేవుని కృప మనల్ని విడిచిపెడతల్లా. నిజంగా అర్థం చేసుకోండి, ఇది ఎంత గొప్ప ధన్యతో. మనం దేవుని విసర్జించినప్పటికీ, దేవుని అనుసరించుకోకుండా దేవుని విసర్జించినప్పటికీ, దేవుని విసర్జించి దేవుని అనుసరించకపోయినప్పటికీ, లేదా దేవుని అనుసరించుకోకుండా దేవుని విసర్జించినప్పటికీ ఆయనైతే మనల్ని విసర్జించట్లా. ఎందుకని? కృపాకాలం ఇంకా భూమి మీద ఉంది కాబట్టి. 7 విషయాలు చెప్పబడి, మొట్టమొదటిగా ఆయన మనల్ని విసర్జిస్తల్లా, ఎందుకంటే తన కృప ఉంది కాబట్టి. కానీ దేవుని విసర్జిస్తున్న వారు ఎవరు? ఎటువంటి వారు? మొట్టమొదటిగా ప్రయోజనము కాని వాటి వైపు మనసు పెట్టుకున్నారు, కాని వాటి వైపు వెళ్ళారు దేవుని విసర్జించి.
2 ప్రజలు ఏం చేశారు? మాయా స్వరూపం అయిపోయారు. దేవుని స్వరూపాన్ని విసర్జించి మాయా స్వరూపాన్ని కొరకై ప్రయాసపడుతూ వచ్చారు, వాటి వైపు గురుకున్నారు. 3 రక్షింపగలిగిన దేవుని విడిచిపెట్టి దేవుని విసర్జించి రక్షింపలేని వాటి వైపు వెళ్ళారు. 4 నిజమైనటువంటి ప్రభుని విడిచిపెట్టి నిజముగా మాయ అయినటువంటి వాటి వైపు మనుషులు దేవుని విసర్జించి వెళ్తూ వచ్చారు. 5 మీరు నిజంగా రాజు నియమించుకున్నారు, అంటే వారు నిజంగా రాజు నియమించుకున్నారు. ఎందుకు? పరలోక రాజుని కాదనుకున్నారు. అంటే దేవుని చిత్తాన్ని విసర్జించి ఓ రకంగా చెప్పడానికి తన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వచ్చారు. ఇంకా 6వదిగా పాపములన్నింటికి మించినటువంటి కీడు చేస్తూ వచ్చారు. పాపాల నుండి విముక్తినిచ్చే ప్రభుని విసర్జించి పాపాల నుంచి విడుదలనిచ్చే ప్రభుని విసర్జించి పాపములన్నిటికీ మించినటువంటి కీడు చేస్తూ వచ్చారు. ఇంకా దేవుణ్ణి అనుసరించాల్సింది పోయి దేవుని అనుసరించాల్సిన వారు దేవుని విసర్జించి మాయా స్వరూపంలో అనుసరిస్తూ వచ్చారు. అయినా దేవుడు ఇటువంటి 7 అంతల అనుభవం కలిగిన వారిపైన కృప చూపిస్తున్నాడు. ఎందుకంటే కృపాకాలం క్షమించండి, దేవుడు ఎందుకు విసర్జిస్తలేదంటే కృపాకాలం ఇంకా భూమి మీద ఉంది. వీళ్ళని దేవుడు ఇంకా విసర్జిస్తలా. చూడండి, పనికిమాలిన వాటి వైపు వెళ్ళేవాడు కానీ, మాయా స్వరూపం వైపు ఉండేవారు కానీ, రక్షింపలేని వాటి వైపు కానీ, నిజము కాని వాటిగా నిజంగా మాయ అయినవి కానీ, ఇంకా దేవుని చిత్తం విసర్జించిన వారు కానీ, పాపలాంటికి మించిన కీడు చేసిన వారు కానీ, దేవుని అనుసరించిన వారి పైన కూడా దేవుడు ఎందుకు వారిని విసర్జిస్తలా? దేవుని అనుసరించిన వారిని కూడా ఎందుకు దేవుడు విసర్జిస్తారు? 7 అంతల అనుభవం కలిగిన వారిని దేవుడు ఎందుకు విసర్జిస్తలేదంటే భూమి మీద కృప ఉంది. ఈ కృపాకాలం భూమి మీద ఉంటుందరా మనుషుల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? విసర్జిస్తలా. సో ఈరోజు మన జీవితాలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కృపాకాలంలో ఉండబట్టే ఈ 7 అంతల అనుభవం మనలో ఏది ఉండగానే దేవుడు మనల్ని విసర్జిస్తలా. అదే కృపాకాలం లేకపోతే కృప మనుషుణ్ణి దేవుడు విసర్జించుకోకుండా ఆపుతుంది. కృప భూమి మీద ఉంటుందరా దేవుడు మనుషుని విసర్జించుకోకుండా ఆపేస్తుంది. ఈరోజు మనం విసర్జించబడలేదంటే కారణం ఏంటి తెలుసా? 7 అంతల జీవితం మనలో 7 అంతల అనుభవం మనలో మనం ఎందుకు విసర్జించబడలేదంటే దేవుని కృప భూమి మీద ఉంది, కృపాకాలం భూమి మీద ఉంది. కృపాకాలం భూమి మీద ఉంటుంది ద్వారా 7 అంతల అనుభవం కలిగిన మనల్ని దేవుని విడిచిపెట్టి 7 అంతల అనుభవం కలిగిన మనల్ని దేవుని విసర్జించి 7 అంతల అనుభవం కలిగిన మనల్ని దేవుడు ఎందుకు విసర్జిస్తలేదంటే కృపాకాలం భూమి మీద ఉంది. ఆ కృపాకాలం ఉన్నప్పుడే భూమి మీద కృపాకాలం ఉన్నప్పుడు 7 అంతల అనుభవం ఉండడం మనము సరి చేసుకుందాం. 7 అంతల అనుభవం కలిగిన వారు ఏమంటే 7 అంతల అనుభవం కలిగిన వారు ఎవరంటే సాతాను వైపు మల్లుకున్నవారు, సాతాను యొక్క రూపం దైవరూపం విగ్రహాల వైపు మల్లుకున్నటువంటి ప్రజలు. ఇటువంటి అనుభవం మనలో ఉంటే సరి చేసుకుందాం. ఇంకా దేవుడు అవి సరి చేసుకోవడానికి కృపాకాలంలో మనం ఉంచాడు కాబట్టి సరి చేసుకుని ముందరికి వెళ్ళినట్టు ప్రభు మనకి సరి చేసుకుని దేవుని రాజ్యం కొరకు సిద్ధపడినట్టు ప్రభు మనకు సాయించను గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ వందనాలు, మీరు ఇచ్చిన కృపకై వందనాలు, మీ లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు తండ్రి. నా దేవా, మీ యొక్క వాక్యాన్ని చూసినట్లయితే కృపాకాలం భూమి మీద ఉంది. కృప ఏం చేస్తుందంటే దేవుడు మనుషుల్ని విసర్జించుకోకుండా ఆపుతుంది. నిజంగా ప్రభా, మీరు మమ్మల్ని విసర్జించుకోకుండా ఆపేది మీ కృపే. ఆ కృప భూమి మీద ఉండటం ద్వారానే మేము విసర్జించబట్ల. ఎన్నో పర్యాయములు, ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో అవిధేతలు మేము చేసినప్పటికీ ఇంకనూ మేము విసర్జించబడలేదంటే కారణం ఏంటంటే మీ కృపే. దేవా, ఘనమైన నీ కృప భూమి మీద ఉండటం ద్వారానే మేము విసర్జించబడతలా. ఎన్నో పర్యాయములు ప్రభా మిమ్మల్ని విసర్జించి అనేక పొరపాట్లు తప్పిదములు చేసిన వారు అని ఒప్పుకుంటున్నాం, అనేకమైనటువంటి పొరపాటులో చిక్కుపోయిన వారు అని ఒప్పుకుంటున్నాం. అయినప్పటికీ మీరు మమ్మల్ని విసర్జించుకోకుండా, మీరు మమ్మల్ని కాదనుకోకుండా ప్రభా మీరు ఇంకా మమ్మల్ని దగ్గర తీర్చుకుంటున్నారు. దేవా, మేమే కాదు మా కుటుంబీకులు ఇక్కడ రాని వారందరిని కూడా మీరు విసర్జించట్లా. కారణం ఏంటంటే భూమి మీద ఇంకా మీ కృప ఉంది. ఈరోజు మా జీవితాల ప్రభా ఆ కృప ఉండబట్టే మేము సజీవులుగా బ్రతుకుతూ వచ్చాం. ఆ కృప ఉండబట్టే మిమ్మల్ని విసర్జించిన మీరు మమ్మల్ని విసర్జించట్లా. ఆ కృపాకాలంలోనే మేము సరి చేసుకోవడానికి సమయం ఇస్తున్నాం. ఇప్పుడు ఎన్న వాక్య ప్రకారం 7 అంతల అనుభవం మేము ఉండమని ఒప్పుకుంటున్నాం. ఆ 7 అంతల అనుభవంలో నుంచి మమ్మల్ని కాపాడమని, ఈ కృప ఇంకా భూమి మీద ఉంది కాబట్టి 7 అంతల అనుభవం నాలో ఉందని ఒప్పుకున్నాం, మాలో ఉంది. 7 అంతల అనుభవం నుంచి మమ్మల్ని తప్పించి ఇంకెన్నడూ మిమ్మల్ని విసర్జించుకోకుండా మీ వైపే మళ్ళుకుని నిత్యదేవుడివైన మీ వైపు, సత్యదేవుడివైన నీ వైపు మా కనులు ఎత్తుకుని జీవించినట్టు సహాయం చేయమని, మిమ్మల్ని విసర్జించినందుకు మమ్మల్ని క్షమించమని, కృపాకాలం ఉంది కాబట్టి మమ్మల్ని క్షమించి సరిచేయమని, మీకు అప్పజెబుతూ క్షమించారని విశ్వసిస్తూ ఇంకెవరికి క్షమాపణ కావాలో, ఇక్కడ చేరున్నారు బయట ఉండేవారు కానీ ఇంకా రాలేని వారికి వారందరూ కూడా క్షమాపణ దయచేయమని, ముందున్న సమయంతో దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తొట్టెలు కూడా మనం కాపాట్టుకును, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుకును శక్తిగల మన రక్షకుడైన యేసు ప్రభువు యొక్క కృపయు ప్రేమ సమాధానంను ఇప్పుడు ఇక్కడ చేరిన వారికి సార్వత్రిక సంఘం సదాకాలం దేవుని కృప ద్వారా
మనల్ని దేవుడు మనం దేవుని విసర్జించిన ఆయన విసర్జించుకోకుండా మనల్ని కాపాడుతూ ఈ దేవుని విసర్జించిన మన జీవితాలు మార్పు నొందేంతవరకు కూడా ప్రభు రాకడ ఆలస్యం అవుతున్నందుకు దేవునికి మహిమయు ఘనతయు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. ఆమేన్.